మా మంచి దేవుడా, మహా గొప్ప, మహోన్నతుడా, మా మధ్యలో మీరున్నారా యేసయ్య? మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని విడవకుండా, ఎడబాయకుండా ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించిన దేవా, మమ్మల్ని ఇక ముందు కూడా నడిపిస్తూ ఉంటావని నమ్మదగిన గొప్ప దేవుడు అయ్యా. హల్లెలూయా. మీరు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. అందుకని మేము మీ మీద విశ్వాసం ఉంచొచ్చు, నమ్మిక ఉంచొచ్చు, ఆధారపడొచ్చు. మా నమ్మిక మమ్మల్ని సిగ్గుపరచదు. మా విశ్వాసం మమ్మల్ని వ్యర్థపరచదు. హల్లెలూయా. ప్రభువా, మీరిచ్చిన చిన్న పనిని నమ్మకంగా, మనుషుల కోసం కాదు, మా కోసం కాదు, మీ రాజ్య విస్తరణ కోసం, మీకోసం ప్రభువా, సేవ చేయడానికి, మిమ్మల్నే ప్రభా నమ్ముకోవడానికి, తండ్రి, మీ చిత్తానుసారంగా జీవించడానికి, నాయనా, చిన్న చిన్న అడుగులు ముందుకు వేస్తూ ఉంటే మీతో పాటు అడుగుల్ని స్థిరపరిచే గొప్ప దేవుడు అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలియపరచుకుంటాను. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రభు మనతో మాట్లాడతారు. ఆ మాటల్ని మన జీవితంలో స్థిరపరుస్తారు. అంటే ఆయన యొక్క కార్యాలని మన జీవితంలో స్థిరపరుస్తారు. దేవుడు సజీవుడు. ఆయన ఒక మాట మాట్లాడితే ఆ మాటలో శక్తి ఉంది. ఆ మాటలో ఉద్దేశం ఉంది. ఆ మాట నెరవేర్పులోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. అప్పుడు మన జీవితాలు సాక్ష్యకరంగా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలు ఈ లోకంలో సాక్ష్యకరంగా ఉండాలి. దానికి దేవుడు అవసరము. ఆయనకు వేరుగా మనం ఏమి కూడా చేయలేం. ఏదైనా మంచి మన జీవితంలో జరిగింది అని అంటే అది ఆయన చేసిందే. ఏదైనా మన జీవితంలో ఉన్నది అని అంటే అది ఆయన ఇచ్చిందే. ఆయన మనల్ని ఒక స్థిరమైన మార్గం నడిపించాడు. అందుకని ఈరోజు మనం సమాధానకరంగా ఉన్నాం. మన జీవితంలో ఒక అలజడి గాని, ఒక ఒక ఏదో మనం ఏదో ఒక సాధించాలి అనే ఒక విధానంలో ఉండకుండా దేవుడు మనతో ఉన్నాడు గనుక ఆయన యొక్క జ్ఞానము మనలో నింపుతూ ఉన్నాడు. మనం ఏది సాధించాలని తెలుసు. మనం ఏ దిశలో వెళ్ళాలని తెలుసు. మనం ఏ మార్గంలో మనం నడవాలని తెలుసు. మన గమ్యస్థానాన్ని ఆయన చూసి ఉన్నాడు. మనం చూడలేదు కానీ ఆయన చూసి ఉన్నాడు. మన పాత జీవితం తెలుసు. ఇప్పుడు జరుగుతున్న జీవితం తెలుసు. రేపేం జరుగుతుందో కూడా తెలుసు. మన అంతం ఎలా ఉందో తెలుసు. అనంత కాలం ఏమిటో కూడా ఆయనకి తెలుసు. ఆమేన్. ఆయనే ఆల్ఫా అయి ఉన్నాడు. ఆయనే ఒమేగా అయి ఉన్నాడు గనుక ఈ రోజు ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు గనక మనము సమాధానకరంగా ఆయనతో పాటు ఉంటూ ఉంటే, ఆయన సమాధానంలో మనం ఆయనతో పాటు నడుస్తూ ఉంటాం. మనం నడిపిస్తాడు. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనేది ఆయన తప్పకుండా నడిపిస్తాడు. హల్లెలూయా. మనం కిందటి దినాల్లో లేదా వారాల్లో మనం సర్వాంగ కవచము అనే ఒక ప్రాముఖ్యమైన అంశంని మనం నేర్చుకున్నాం. దాదాపు 55 క్లాసెస్ మనం దాంట్లో విన్నాం. 55 పాఠాలు విన్నాం. నా యొక్క విన్నపం, నేను తప్పకుండా ఆ యొక్క క్లాసెస్ లోకి వెళ్ళి ఆ మొదటి క్లాస్ నుంచి ఒక్కొక్కటి వినుకుంటా వినుకుంటా నేర్చుకుంటా రాసుకుంటా, అంటే అన్ని విషయాలు మనం రాయలేము కానీ కొన్ని ముఖ్యమైన విషయాలైతే మటుకు తప్పకుండా మనం రాసుకుంటా. సర్వాంగ కవచం అనే అంశము ఎఫెసీయులు 6వ అధ్యాయం మరి 10వ వచనం నుంచి 20వ వచనం వరకు ఆ 10 వాక్య భాగాల్లో ఉన్న కొన్ని మూల ఉపదేశాలు, ముఖ్యమైన మరి మర్మాలు, మరి ఏదైతే మాట్లాడి ఉన్నామో, ఏదైతే మీకు బోధించి ఉన్నామో అది మీరు నేర్చుకొని, అది కేవలం వినువారికి కాదు, నేర్చుకోవాలి. వాటిని ఇంకా మననం చేయాలి. మనం నేర్చుకున్న వాటిని మళ్ళీ మనం దేవునితో మనం మాట్లాడుతూ ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడుతూ ఉండగా ఇంకా అనేకమైన అనేకమైన అర్థాలు, ఇంకా అనేకమైన విషయాలు మనలో నిర్మాణం చేయబడాలి. హల్లెలూయా. చెప్పబడిన వాక్యము మనలో నిర్మాణం చేయబడాలి. హల్లెలూయా. సో మరి అటువంటి సమయం మీరు దేవుని సన్నిధిలో మీరు గడపాలి. దేర్ ఇస్ నో అదర్ వే. ఇంకా వేరే మార్గం లేదండి. దేవుని సన్నిధిలో మననము చేయుట, దేవుని వాక్యాన్ని మననం చేయుట చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే
ఇప్పుడు జరుగుతున్న అంశము దేవుని శక్తిలో నడుచుట, అద్భుతాలు చేయుట. కేవలము వాక్యం చెప్పటం మాత్రమే కాదు గాని, దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు మన జీవితాల ద్వారా కూడా జరగాలి అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ యొక్క అంశమంతా కూడా ఒక వాక్యం మీద మనం మాట్లాడుచు ఉన్నాం. యోహాను 14:12 నా యందు విశ్వాసముంచు వారును నేను చేయు క్రియలను చెయ్యును అని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ఆయన చేసిన క్రియలేంటో మనం తెలుసుకోవాలి. ఆ క్రియలు మన ద్వారా కూడా జరుగుతాయని మనం నమ్మాలి, విశ్వసించాలి. మనం ప్రభు మీద, మరి తండ్రైన దేవుని మీద మనం మనం ఒక డిమాండ్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక డిమాండ్ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఆయన కుమారులు గనక, ప్రభువా మీరు, అయ్యా తండ్రి, మరి మీ యొక్క మీ యొక్క ప్రియ కుమారుడైన యేసు ప్రభు ద్వారా మరి ఈ కార్యాలు మరి మీ ఆత్మ ద్వారా మరి జరిగించారు. మరి మేము కూడా మీ కుమారులమే. మేము కూడా మీ బిడ్డలమే కదా! మీ కుటుంబీకులమే కదా! మేము కూడా వారసులమే గదా! మరి మీ యొక్క రాజ్య విస్తరణ మా ద్వారా కూడా జరగాలి కదయ్యా! అందుకనే కదా మీరు మమ్మల్ని ఎన్నుకుంది. అయితే మా ద్వారా కేవలము వాక్యం, 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 వాక్యం చెప్పి, చెప్పి, చెప్పి ఒక్కోసారి మాకే బోర్ అనిపిస్తుంది. ఒకేసారి అయ్యా నేను ఇంకా ఎంతసేపు వాక్యం చెప్తాం? ఎన్ని గంటలు వాక్యం చెప్తాం? కానీ చివరికి చూస్తే వినేవాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు విన్నారు గాని వాళ్ళ జీవితాల్లో మటుకు వాళ్ళ అవసరాలైతే తీర్చబడలేదు. వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయారు. వాళ్ళ ఎన్నో అవసరాలతో వచ్చారు. కొంతమంది చనిపోయారు కూడా. వాళ్ళు స్టేజ్ 4 క్యాన్సర్‌తో వచ్చారు. వాళ్ళు వాక్యం విన్నారు. హల్లెలూయా చెప్పారు. ఆమేన్ చెప్పారు. చివరికి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఆహ్, నీ దేవుడు నీ దేవుడు స్వస్థపరుస్తాడులే అని చెప్పాం. కానీ చివరి చూస్తే ఒక 2 వారాల తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. ఆయన చనిపోయాడని. ప్రభువా ఇవన్నీ విని, విని, విని విసిగిపోయాం ప్రభువా. నాయనా శక్తి లేని పరిచర్య మాకొద్దు ప్రభువా అనే పరిస్థితుల్లోకొచ్చాం. శక్తి లేని పరిచర్య, ఒక ఒక కార్యం లేని పరిచర్య. వాక్యం అయితే చాలా ధారాళంగా మాట్లాడుతున్నాం గానీ, కార్యాలైతే మటుకు కనబడట్లేదు నాయన. ఎందుకు ప్రభువా? ఎందుకయ్యా అనంటే, దేవుని కార్యాలు చేయడానికి ఆయన, ఆయన చెయ్యి ఆయన దగ్గరే పెట్టుకోలేదు. లేకపోతే దేవుని చెయ్యి కొరచ కాలేదు. ఆయన చెయ్యి చాపకుండా ఉండలేదు. ఆయన చెయ్యి చాపగలడు గానీ, మనలో మర్మం ఉండాలి. మనలో దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతలుండాలి. దేవుని వాక్యంలో మనం సిద్ధపరచబడాలి. దేవుని శక్తి ఒక వ్యక్తి ద్వారా అది రిలీజ్ అవ్వాలి అనంటే గనక నిర్మాణం చేయబడాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు కరెంట్ ఒక ఇంటికి రావాలంటే, లేదా ఒక కాలనీలోకి రావాలి అనంటే ఒక ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుకుంటారు. అంటే ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లోకి ముందు ఆ కరెంట్ వచ్చి అక్కడి నుంచి సరఫరా అవుతుందన్నమాట. అంటే ఒక ట్రాన్స్‌ఫార్మర్ ఉండాలి. ఒక ఛానెల్ కావాలన్నమాట. ఒక పవర్ అనేది రిలీజ్ అవ్వడానికి. మరి ఆ పవర్ రిలీజ్ అవ్వాలంటే ట్రాన్స్‌ఫార్మర్ కావాలి. ఆ ట్రాన్స్‌ఫార్మర్ అంటే దానిలో అనేకమైన పరికరాలుంటాయి. దాన్ని ఒక నిర్మాణం చేయగా ఒక రీతిగా నిర్మాణం చేయాలి. అలా చేస్తేనే ఆ ఎలక్ట్రిసిటీ అన్నది, ఆ కరెంట్ అన్నది ఆ కాలనీ అంతటికి సరఫరా అవుతుంది. అలాగే సంఘంలో గూడా దేవుని యొక్క శక్తి అన్నది అనేక మంది దగ్గరికి, అనేక మంది యొక్క అవసరాలు తీర్చబడాలి. ఇప్పుడు మా ఇంట్లో కరెంట్ వచ్చిందనంటే కరెంట్ ఉంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇవన్నీ జరుగుతున్నాయనంటే ఇక్కడ మా ఇంటి ముందు ట్రాన్స్‌ఫార్మర్ ఉంది. సో, అక్కడ ట్రాన్స్‌ఫార్మర్ ఉంది గాబట్టి ఈ కాలనీ అంతా గూడా మరి కరెంట్‌తో కరెంటు సరఫరా జరుగుతుంది. మరి వాళ్ళ అవసరాలు తీర్చబడుతున్నాయి. అలాగే సంఘంలో గూడా మరి దేవుని యొక్క శక్తి అన్నది చూడాలి అనంటే, దేవుని శక్తిని చూడాలి అనంటే గనక ఒక నిర్మాణం చేయబడాలి. గాడ్ నీడ్స్ గాడ్ నీడ్స్ సం గాడ్ నీడ్స్ ప్రిపేర్డ్ వెసెల్స్. అంటే ఒక సిద్ధపరచబడిన పాత్రలు గావాలి ఆయనకి. శక్తి శక్తి కొరవగా ఏం లేదు. ఆయన కార్యాలు చేయడానికి ఆయన ఆయన చెయ్యి కొరచగాలేదు. ఆయన చెయ్యి చాపడు అనేది విషయం కాదు. ఆయన చిత్తము అందరూ స్వస్థపరచబడాలి. ఆయన చిత్తము అందరూ విడుదల చెందాలి. ఆయన చిత్తము ఆయన దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరి యొక్క ఇబ్బందుల్ని ఆయన ఆయన తీర్చాలనుకుంటున్నాడు. ఆయన ఆయన వాళ్ళ జీవితాల్ని మారుద్దాం అనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఆయన వాళ్ళ జీవితాన్ని మారుద్దాం అనుకుంటున్నాడు. కానీ ఆయనకు కావాల్సింది, దేవునికి కావాల్సిందేంటంటే నిర్మాణాలు. దేవునికి కావాల్సింది నిర్మాణాలు గావాలి. ఒక సరైన నిర్మాణం. మరి యేసు ప్రభు జీవితంలో ఎలాగైతే గనక 30 సంవత్సరాలు ఆయన నిర్మాణం జేశాడో, ఆమేన్. హల్లెలూయా! ఒక రీతిగా నా ప్రీతికరమైన కుమారుడా, ఆమేన్. హల్లెలూయా! నేనెంతగానో ఆనందిస్తూ ఉన్నాను.
హల్లెలూయా. నా అభిషేకము నీలో నుంచి నీ ద్వారా ప్రవహించడానికి ఒక పాత్రగా నువ్వు ఉన్నావు. ఒక పరిశుద్ధమైన పాత్రగా ఉన్నావు. తయారు చేయబడిన పాత్రగా ఉన్నావు. ఒక అభిషేకం నీకు ఇచ్చాను అనంటే, ఆ అభిషేకాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా మెయింటైన్ చేసుకోవాలో నీకు తెలిసిన ఒక జ్ఞానవంతుడిగా ఉన్నావు నువ్వు. లూకా 2:52లో మనం చూస్తాం. జీసస్ గ్రూ ఇన్ విజ్డమ్ స్ట్రెంగ్త్. ఆమేన్. ఆయన ఆయన జ్ఞానములో ఎదిగాడంట, బలములో ఎదిగాడంట. దేవుని కృపయందును, మనుష్యుని యొక్క కృపయందును, వారి యొక్క సో ఇటువంటి ఇటువంటి రీతిగా యేసు ప్రభు ఎదిగాడు గనక, ఆమెన్, ఎదగటం అంటే పరిపక్వతలోకి రావటం, మెచ్యూరిటీ. ఆమెన్, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకం ఒక వ్యక్తి మీద గాని, ఒక వ్యక్తి ద్వారా గాని చూడాలి అని అంటే గనక, ఒక వ్యక్తి మీద ఉండటానికి గాని, ఒక వ్యక్తి ద్వారా ఆయన యొక్క శక్తి కార్యాలు అది జరుగుతూ ఉండాలి అంటే గనక, ఆ వ్యక్తిని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఆమె ఒక సిద్ధపాటుగా ఉన్న ఒక ఒక పాత్ర అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత గట్టిగా అరిసినా కొన్ని కొన్ని సార్లు దేవుని పనులు జరగవండి. ఎంత గట్టి గట్టిగా అన్ని భాషల్లో గట్టి గట్టిగా మాట్లాడుతూ, లేతే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే కొన్ని కొన్ని సార్లు దేవుని కార్యాలు జరగవండి. ఎందుకు అనంటే నీ అరుపు కాదు కావాల్సింది. నీలో ఉన్న జీల్ కాదు మాత్రం, లేతే నీలో ఉన్న జీల్ మాత్రమే కాదు కావాల్సింది. నీలో ఉన్న ఉడుకు రక్తం మాత్రమే కాదు కావాల్సింది. చూస్తా ఉంటారు యూట్యూబుల్లో అనేక మంది పాసం గొప్ప గొప్ప దైవజనుల యొక్క వారి యొక్క వీడియోస్ చూసి, ఇది నా నా జీవితం ద్వారా కూడా ఇలానే జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని మనం గట్టి గట్టిగా మనం అరుచుకోవచ్చు మనం. కానీ మరి అలాంటి విషయాలు మన జీవితాల ద్వారా జరగాలి అంటే గనక నీ అరుపులు మాత్రమే కాదు కావాల్సింది. నాట్ ఓన్లీ యువర్ జీల్, బట్ యూ హ్యావ్ టు గ్రో ఇన్ ద వర్డ్. ఆమె దేవుని వాక్యంలో మనం ఎదగాలి. దాని ఇంకా వేరే మార్గం లేదు. ప్రతిరోజు దేవుని వాక్యంలో మనము మన్నం చేస్తూ దేవుని వాక్యం మన లోపల నిర్మాణం చేయబడుతూ ఒక 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 నిర్మాణం, దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క నిర్మాణంలో ఉండు రీతిగా. ఆమెన్, హల్లెలూయా. పునాది ఎవరిదండి? యేసు ప్రభుది. మరొక ఇటుక ఎవరండి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే ఇటుక, ఆ ఇటుకలతో కట్టబడుతున్న ఆ నిర్మాణంలోనంట దేవుని సన్నిధి నివసిస్తూ ఉంటది. ఎఫెసీయులు 2వ అధ్యాయం మనం చూస్తాం. ఆఖరి వచనాల్లో ఆయన ఆయన కట్టడ ఆయన కట్టడలోనంట ఆయన సన్నిధి ఎప్పుడు నివసిస్తూ ఉంటదంట. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గాడ్ ఈస్ విజిటింగ్ యూ, బట్ హీఈస్ హ్యాబిటేటింగ్ ఇన్ యూ. ఆమేన్, హల్లెలూయా. ఏదో దేవుడు దర్శిస్తున్నాడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు అనేది కాకుండా, దేవుడు మన మన యొక్క ఆత్మ ప్రాణ శరీరాల్ని నివాస గృహాలుగా ఆయన తయారు చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన సమాధానకరంగా యెషయా 66:1-2 అనుగుణంగా ఎవరి మీద ఆయన యొక్క దృష్టి ఉందంటే, ఆయన మాటలు విని వణుకుచూ ఉంటారు, ఆయన యందు భయము భక్తి, ఆయన యందు విధేయత ప్రేమ కలిగి ఉంటారు, ఆయన యొక్క మాటలు చెప్పంగానే వణుకుచు ఆయన చిత్తానుసారంగా చేయాలని ఆశపడుచు ఉంటారు. అటువంటి వారి మీదంట ఆయన యొక్క కనుదృష్టి ఉంటూ, వారి మధ్యలో వారిలో నివసిస్తూ, ఆయన ఆకాశం ఆయన యొక్క సింహాసనం, భూమి పాదపీఠము ఎవరిలో నేను నివసించాలి? నేను నేను నివసించడానికి నా యొక్క మరి ఇంటిని ఎలాగాను కట్టుకుంటున్నావు అని అంటున్నాడు అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆయనకు ఒక నిర్మాణం కావాలి. యెషయా 66:1 చూడండి, 2 చూడండి. ఆయనకు ఒక నిర్మాణం కావాలి ఆయనకి. ఆ నిర్మాణం గనక దేవుని వాక్యానుసారంగా కట్టబడుతూ ఉంటే, ప్రతిరోజు కట్టబడుతూ ఉంటే గనక ఆయన యొక్క నివాస స్థలంగా మన జీవితాలు ఉంటాయి. సో వెన్ వి బికమ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దెన్ ద పవర్ ఆఫ్ గాడ్ విల్ బి డైలీ రిలీజింగ్. ఆమె ప్రతిరోజు కూడా దేవుని యొక్క శక్తి అనేది రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఒక ఒక రీతిగా ఆ వ్యక్తి జీవితాన్ని మలుచుకుంటున్నాడు. ఇక ఎలా ఉంటదంటే, ఇక చేప నీళ్ళలో నుంచి బయట తీస్తే గనక విలవిల్లాడిపోతా ఉంటది. ఇక ఇక చనిపోయే పరిస్థితుల్లో ఉంటదో, అలాగా దేవుని సన్నిధిలో నుంచి ఇక ఆ వ్యక్తి బయటికి రాలేడు. అతను నడుస్తున్నా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అతను ఎవరితో ఏదైనా పని చేస్తున్నా సరే అక్కడ దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా దేవుని సన్నిధి అన్నది అతని జీవితంలో ఒక భాగం అయిపోయింది. హల్లెలూయా. అదేదో ఆదివారం పూటో లేకపోతే సరే కొంతసేపు ఉదయం పూట ఇప్పుడే ఏదో కొంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నామని కాదు గానీ, ప్రతి క్షణము కూడా, ప్రతి నిత్యము కూడా దేవుని సన్నిధిలో జీవించే జీవితం. ఎప్పుడు కూడా ఒక అన్‌బ్రోకెన్ కమ్యూనియన్ విత్ ద గాడ్. ఆమేన్. దేవుని సన్నిధిలో దేవునితో పాటు ఎక్కడ కూడా బ్రేక్ అవ్వని ఒక సహవాసము. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఒక బ్రేక్ లేని సహవాసంగా ఉంటా ఉంటదన్నమాట. దేవునితో నడిచేవాళ్ళు దేవుని శక్తిని ప్రతిరోజు కూడా
చూడగలుగుతూ ఉంటారు. వారు మాత్రం అంటే దేవుని శక్తిని చూడగలుగుతున్నారంటే వాళ్ళ జీవితాలు మారుతూ ఉన్నాయి. ఎక్కడైతే దేవుని శక్తి పనిచేస్తా ఉంటుందో అక్కడ పాత జీవితం అన్నది తీసివేయబడతా ఉంది. ఆమేన్ హల్లెలూయా. పాత ఆదాము చనిపోయాడు. మొదటి ఆదాము చనిపోయాడు. నూతనమైన జీవం అన్నది యేసు ప్రభు ద్వారా, పునరుద్ధరణుడైన యేసు ప్రభు ద్వారా లేపబడింది. అది ఎక్కడ అంటే ఈ దేవుని యొక్క శక్తి పనిచేసింది. ఎక్కడైతే దేవుని శక్తి పనిచేస్తా ఉంటుందో పాతవి గతిస్తా ఉంటాయి. హల్లెలూయా. పాతవి తీసివేయబడతా ఉంటాయి. ఇక జీవితాలు మారుతూ ఉంటాయి. ఎక్కడ దేవుని శక్తి ప్రతిరోజు ఏ వ్యక్తి జీవితంలో అయితే వాక్యము ద్వారా ఆయన జీవితంలో, ఆ వ్యక్తి జీవితంలో పనిచేస్తూ ఉంటాయో, పాతవి గతిస్తూ ఉంటాయి. పాతవి తీసివేయబడుతూ ఉంటాయి. నూతనమైన విషయాలు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా. నూతనత్వము అన్నది ఆ వ్యక్తి జీవితంలో కనబడుతూ ఉంటది. అంటే ఆ వ్యక్తి జీవితం మారుతూ ఉంటదన్నమాట. ఏదో, ఏదో వచ్చామా, వెళ్ళామా, ఏదో కూర్చున్నామా, మనం విన్నామా, వెళ్ళిపోయామా అని కాకుండా అతని జీవితం మారుతూ ఉంటది. అంటే అడుగులు మారుతూ ఉంటాయి. ఆమేన్. స్థిరమైన అడుగులుగా మార్చబడుతూ ఉంటాయి. నిల నిలకడలేని జీవితం అనేది ఒక నిలకడమైన జీవితంగా, ఒక నిశ్చలమైన జీవితంగా ఉంటది. హల్లెలూయా. దేవుని సన్నిధికొచ్చాము. మళ్ళీ ఎలా వచ్చామో అలా వెళ్ళిపోకుండా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆయన తప్పకుండా ఆయన శక్తివంతమైన వాక్యము వలన మన జీవితాలని మారుస్తూ, నిర్మాణం చేస్తూ ఆయనకి అనుగుణంగా ఆ ఆయనకి నివాస స్థలంగా ఆయన మార్చుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గుడారం అన్నది అది ఎవరి ప్లాన్ కాదు. అది దేవుని ప్లాన్ అది. ఆమేన్. హల్లెలూయా. మోషే ద్వారా కట్టబడిన గుడారం అన్నది యావత్తు ప్లాన్ అంతా దేవునిదే. సొలొమోను ద్వారా కట్టబడిన ఆహ్, మందిరం అన్నది యావత్తు ప్లాన్ అంతా దేవుడిదే. హల్లెలూయా. దావీదు గుడారం అన్నది యావత్తు ప్లాన్ అంతా దేవునిదే. ఆమేన్. హల్లెలూయా. సంఘం అంతా ఎలా కట్టబడాలి అంతా దేవునిదే. ఆమేన్. యేసు ప్రభు జీవితం ఎలా ఉండాలి అంతా దేవునిదే. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని యొక్క చిత్తము అనేది వాక్యంలో కనబడుతూ ఉంది. ఆయన ఎలాగ నిర్మాణం చేయాలనుకుంటున్నాడో మన జీవితాల్ని, మనము అలాగ నిర్మాణం చేయబడ్డానికి మన జీవితాలు పరిశుద్ధాత్మ దేవునికి ఆత్మ, ప్రాణ, శరీరాల్ని అప్పగిస్తూ ఉంటే గనక ఆమేన్. హల్లెలూయా. మన జీవితాల్ని ఆయన నిర్మాణం చేస్తాడంట. ఆ నిర్మాణం ఆయనకు అనుగుణమైన నిర్మాణము మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో జరుగుతూ ఉంటే, అటువంటి వారిలో ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక ఒక్క దేవుడు, గొప్ప గొప్ప దేవుడు వారిలో నివసిస్తూ ఆరాంసే ఆమేన్ సమాధానంతో ఆయన ఉంటూ, ఆయన ప్రేమని, ఆయన యొక్క శక్తిని మోర్ లవ్, మోర్ పవర్, మోర్ లవ్, మోర్ పవర్. ఇంటిమసీ విల్ ఇంక్రీజ్, పవర్ విల్ ఇంక్రీజ్. దేవుని దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రేమ పెరిగిపోతూ ఉంటది. శక్తి పెరుగుతూ ఉంటది. ఆయన యొక్క అంటే ఇక అన్‌లిమిటెడ్ పవర్ యాక్సెస్ దొరికిందనమాట. హల్లెలూయా! దేవునితో గనక అటువంటి సంబంధం కలిగి ఆయన ఒడంబడికలో గనక ఆయన యొక్క నిబంధనకి అనుగుణంగా మన జీవితాలు ఉంటూ ఉంటే హల్లెలూయా! హల్లెలూయా! ఇక ఒడంబడికలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటి అంటే అన్‌లిమిటెడ్. ఇట్ ఈస్ అన్‌లిమిటెడ్. ఇంక దానికి ఒక నియంత్రణ లేదింకా. ఇంక దానికి ఒక లిమిట్ లేదింకా. ఇంకా ఆయనొక వన్స్ ఒక్కసారి డోర్ ఓపెన్ అయిందా, అద్భుత కార్యాలు జరిగే డోర్ ఓపెన్ అవ్వడానికే మనం వి విల్ బి పర్స్యూయింగ్ అడుగుతా ఉంటామనమాట. అయ్యా! యేసయ్యా! ఇంకా ఏంటి ప్రభువా? ఇంకా ఎలాగా ప్రభువా? అడుగుడి మీకియ్యబడును. అక్కడ దా బానే ఉంది. కానీ తట్టుడి ఆమేన్. హల్లెలూయా! లేతే వెదుకుడి మీకు దొరుకును. అదనమాట సెకండ్ టూన్. సెకండ్ మనం చేస్తుందేంటంటే వెదుగుతూ ఉన్నాం. వెదుగుతూ ఉన్నాం. అంటే ఆయన ఇవ్వడని కాదనమాట. ఆయన పెట్టడు. ఆయన ఉంది. ఆ గొప్ప నిధి, ఆ గొప్ప అభిషేకం ఉంది. ఆమేన్. హల్లెలూయా! ఆ ద్వారం తెరవబడ్డానికి ప్రభు మనల్ని ఈ యొక్క వాక్య భాగాల్లోంచి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా! ఇంకా అవి జరగాలి అనంటే గనక వి హావ్ టు పర్స్యూ. యూ షుడ్ బి ఎ యూ షుడ్ బి ఎ గాడ్ సీకర్. ఆమేన్. హల్లెలూయా! నువ్వు వెతికేవాడుగా ఉండాలి. అందుకని యిర్మీయా 29 మనం 12 వచనం, 13 వచనం చూస్తా ఉన్నాం అన్నమాట. ఆయన్ని వెతికే వారిగా పూర్ణ హృదయంతో గనక వెతికితే నువ్వు తప్పకుండా కనుగొంటావు. ఆమేన్. హల్లెలూయా! కనుగొంటావంటే అనుభవిస్తావు. నీ జీవితంలో ఎలాగా ఒక గుడ్డివాడు మరి కళ్ళు లేవనమాట. అసలు చిన్నప్పటి నుంచి కళ్ళు లేవు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఎలాగైతే యేసు ప్రభు ద్వారా గొప్ప కార్యం జరిగిందో, ఆ 2 కళ్ళు గుడ్లు 2 కూడా వచ్చి ఉన్నాయి. అబ్బా! ఎంత గొప్ప ఆశ్చర్యకరమో కదా! అలాంటివి జరుగుతాయి. ఆమేన్. నువ్వు నమ్మాల్సిందే. నువ్వు నమ్మాల్సిందే. దీనిలో ఎటువంటి ఇంకా అపనమ్మకం వద్దింకా. ఆమేన్. హల్లెలూయా! మరి చెవిటి వాళ్ళు మరి అసలు చిన్నప్పటి నుంచి వినని వారు మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు లేకపోతే ఎఫతా మరి యేసుప్రభు ఎలాగైతే గనక తెరవబడు
అని చెప్పినప్పుడు మన ఎలాగైతే తెరవబడ్డాయో, ఆ చెవులు తెరవబడ్డాయో, ఆ కళ్ళు తెరవబడ్డాయో, ఆమేన్ హల్లెలూయా, గొంతు తెరవబడిందో, మ్యూట్ అండ్ డెఫ్ స్పిరిట్ లీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అన్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. మరి ఎలాగైతే గనుక గొంతు తెరవబడిందో, ఆమేన్ హల్లెలూయా, ఏ దురాత్మ అయితే గనక ఆ యొక్క బిడ్డని, ఆ యొక్క కుమారుణ్ణి, లేకపోతే ఆ యొక్క బిడ్డని ఎట్లాగైతే మరి గొంతుని అసలు అసలు మాట్లాడకుండా చేస్తా ఉందో, మరి ఆ యొక్క దురాత్మని వెలగొడితే, ఆ దురాత్మను తీసివేస్తే, హల్లెలూయా, వెళ్ళిపో అనగానే ఆ దురాత్మ వెళ్ళిపోవాల్సిందే. మరి యేసు నామంలో అంటే యేసయ్య నామమును ఉపయోగిస్తున్నాం అంటే యేసయ్య మీతో ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన విడవడు, ఎడబాయడు. హల్లెలూయా. క్రీస్తు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరు కార్యం చేస్తున్నారు? నువ్వు కాదు, నేను కాదు. కార్యం చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎందుకు చేస్తున్నాడు? ఎందుకంటే నువ్వు దేవుని చేతుల్లో నిర్మాణం చేయబడిన పాత్రగా ఉన్నావు. ఆయన నివసించడానికి ఒక యోగ్యమైన పాత్రగా తయారు చేయబడ్డావు. ఆయన చిత్తాన్ని నువ్వు ఆయన చిత్తం కోసం నువ్వు కనిపెడతానన్నావు. కనిపెడుతూ ఉన్నావు. ఆయన ఒక అడుగు వేయమంటే వేస్తున్నావు. వేయొద్దంటే వేయట్లేదు. ఆయన చిత్తానికి అనుగుణంగా ఆయనకి డూవలోస్ అనంటే సమర్పించబడిన ఒక సేవకునిగా ఉన్నావు. చెవు కొట్టబడింది ఇంకా. ఇక నీకు నీ మాస్టర్ ఎవరంటే యేసు ప్రభువే. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆయన చిత్తానుసారంగా, ఆయనకు అధీనంగా, ఆయనకు అనుగుణంగా నువ్వు జీవించడానికి నీ జీవితాన్ని అలా సమర్పించుకున్నావు గనక, హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆయన యొక్క రాజ్య విస్తరణ అనేది నీ ద్వారా జరగాల్సిందే. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్నాడు కదా! ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఆయన సిద్ధపరచుకుంటున్నాడు. ఆయన 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 మరి నిర్మాణం చేసుకుంటున్నాడు. దేనికి అంటే నివసించడానికి మాత్రమే కాదు. నీ ద్వారా ఆయన నిన్ను సాక్ష్యకరంగా ఈ లోకంలో జీవించడానికి, సాక్ష్యకరమైన అంటే యేసు ప్రభు సజీవుడని నీ ద్వారా మరి కనబరుచుకోవాలి అంటే గనక మరి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు జరగాల్సిందే. మరి జనాలు ఎంతో మంది వస్తున్నారు. మరి వాళ్ళకి ఎంతో అవసరతగా ఉంటా ఉంది. మరి దేవుని యొక్క అవసరత అనేది ఉంటా ఉంది కాబట్టి, మరి వాళ్ళ అవసరతలు తీర్చబడడానికి దేవునికి ఒక పాత్ర కావాలి. ఆ పాత్ర మీరై ఉన్నారు. హల్లెలూయా. ఆ పాత్ర ఎవరో గాదు. ఆ పాత్ర మీరై ఉన్నారు. మీరు దేవున్ని విశ్వసిస్తున్నారు గదా! అందుకనే యోహాను 14:12కి అనుగుణంగా ఆయన విశ్వసించువారు ఆయన చేయు క్రియల్ని వారు గూడా చేస్తారు. ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహాయముతో ఆయన యొక్క మాటతో ఆయన యొక్క చేత కార్యాలన్నవి ఆ వ్యక్తి జీవితం ద్వారా జరుగుతూ ఉంటాయి. అయితే ఇవి జరగాలి అంటే గనక ముందు మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ద్వారా ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎలా ఎలా చేశారు? ఏ రీతిగా జరిగింది? ఏ పరిమాణంలో జరిగింది? అసలు ఎట్లాగా జరిగాయి ఇవన్నీ గూడా? అవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటే, యేసు ప్రభు ద్వారా ఈ కార్యం జరిగింది గదా! నా ద్వారా గూడా ఇలానే జరుగుతది. మరి యేసు ప్రభు యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మరి జనాలు ఎలా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి? మరి మరి దేవాది దేవుడు ఎలా కార్యం చేశాడు? అక్కడ దేవుని ఆత్మ ఎలా కార్యం చేసింది? మరక్కడ దురాత్మలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి? ఆ దురాత్మల యొక్క క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే వాటి యొక్క విధి విధానాలేమిటి? ఎలా కార్యాలు చేస్తూ ఉంటాయి? ఎలాగా మాట్లాడుతూ ఉంటాయి? అసలు ఏ రీతిగా ఉంటాయి? అసలు ఈ అదృశ్య లోకం ఏమిటి? ఈ యొక్క అంధకార శక్తులు ఎలా పనిచేస్తున్నాయి? ఇవన్నీ గూడా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలుసుకోకుండా మనం ఏం చేయలేమండి. తెలుసుకోకుండా ఏం చేయలేం. నో డెలివరెన్స్ విత్ నో నాలెడ్జ్. లేకపోతే నో నాలెడ్జ్, నో డెలివరెన్స్. ఒకవేళ గనక దేవుని వాక్యం మనం తెలుసుకోకపోతే అసలు విడుదలే లేదు. ఎంత గట్టి గట్టిగా అరుస్తా ఉండు నువ్వు. నువ్వు గట్టి గట్టి అన్ని భాషల్లో మాట్లాడుతా ఉండు. గట్టి గట్టిగా నువ్వు పీకు, లేతే లాగు, లేకపోతే ఆ జుట్టు పట్టుకొని అటు ఇటు తిప్పు, లేదా అటు ఇటు లాగుతా ఉండు. ఎంత లాగినా, పీకినా ఏమి గాదు. ఆ దురాత్మలేం పోవు బయటికి. ఇంక చివరికి ఏం చేస్తాయంటే, "నువ్వెవరు? నాకు యేసుప్రభు ఎవరో తెలుసు. పౌలు ఎవరో తెలుసు నాకు. నువ్వెవరు నా మీదకి వస్తున్న రావడానికి? వెళ్ళిపో ఇక్కడి నుంచి" అని చెప్పి గట్టి గట్టిగా అరిస్తే, మనం ఏం చేస్తాం? ఏం చేయలేం. అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. అంటే శక్తి లేకుండా మనం ఏం చేయలేమండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యక్షత లేకుండా మనం అంత గట్టిగా అరిసినా, ఏదో ఒక ఏదో 4 జిమ్మికులు చేసినా సరే, ఏదో మనం ఏదైనా జిమ్మికులు చేస్తే ఏం గాదక్కడ. కానీ జిమిక్స్ కాదు గావాల్సింది. దేవుని శక్తి కావాలి. దేవుని అధికారం గావాలి. హల్లెలూయా. దేవుడు పంపించాలి మనల్ని. హల్లెలూయా. దేవుడు పంపిస్తే ఆయన పంపించిన పాత్ర మీద ఆయనకు అధికారం ఉంటది. ఆయన అభిషేకం ఉంటది. ఆయన శక్తి ఉంటది. ఆయన కార్యాలుంటాయి. ఆమేన్. ఆయన పంపించాలంటే గనక లూకా 2:52, మరి మత్తయి సువార్త 3:17కి అనుగుణంగా ఆయనకి ఒక ప్రీతికరమైన ఒక కుమారుడిగా ఉండాలి.
జ్ఞానవంతుడిగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి, దేవుని యొక్క కృపతో నింపబడిన వాడిగా ఉండాలి, మనుష్యుల దయందును దేవుని దయందును ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా! ఆయనకు విధేయుడుగా ఉండాలి. వాక్యంలో ఉన్న మర్మాలు తెలియబడిన ఒక వ్యక్తిగా ఉండాలి. మార్గాలు ఏమిటో తెలియబడుతున్న ఒక వ్యక్తిగా ఉండాలి. దేవునితో నడిచేవాడిగా ఉండాలి. ఒక సమర్పణ కలిగిన వాడిగా ఉండాలి. ఆమెన్. పిలుపు కలిగిన వాడిగా ఉండాలి. ఒక ప్రత్యేకించబడిన ఒక వ్యక్తిగా ఉండాలి. ఆమెన్. హల్లెలూయా! విశ్వాసం అంటే మేము కిందటి ఆ దినాన ఆదివారాన మరి సంఘంలో ఈ మాటలు మాట్లాడుతున్నాం. సంఘము అని అంటే ఒక విశ్వాసి అంటే పిలువబడిన వాడు, ఈ లోకంలో నుంచి వేరు చేయబడిన వాడు, ఆయన కోసం పరిశుద్ధంగమైన జీవితాన్ని జీవించడానికి సమర్పించుకున్న ఒక పాత్రగా ఉన్న ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! ఈ లోకాచారాలకి, అన్యాచారాలకి వేరు చేయబడిన వాడు. హల్లెలూయా! శరీరానుసారమైన జీవితాలకి వేరు చేయబడిన వాడు. ఆత్మానుసారంగా జీవించడానికి ఒక ఒక నిర్ణయం కలిగిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా! మరి ఇటువంటి ఆత్మీయ జీవితం కలిగిన ఒక విశ్వాసి గనక నువ్వు ఉంటే గనక, ఆమెన్, ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మన్నన చేస్తూ ఉంటే గనక తప్పకుండా దేవుని యొక్క కార్యాలు మీ ద్వారా జరగడానికి ఒక నిర్మాణం జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా! గాడ్ నీడ్స్ ప్రిపేర్డ్ వెసల్స్. ఆమేన్. హల్లెలూయా! దేవునికి ఒక శుద్ధపరచబడిన పాత్రలు కావాలి. ఆయన శక్తి అన్నది రిలీజ్ అవుతూనే ఉండడానికి, ఆయన శక్తివంతమైన కార్యాలు జరగడానికి, హల్లెలూయా, ఆయన యొక్క కార్యాలు, ఆయన యొక్క అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మరి ఆయన నోటి మాటల ద్వారా ఆయన ఆయన మాట ఉంటది, అటు కార్యం ఉంటది. 2 ఉండాలండి. దట్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా! నోటి మాట ఉండాలి, ఆయన చేత కార్యం ఉండాలి. ఈ 2 ఉండాలి. ఆమేన్. కేవలం నోటి మాటే కాదండి. హల్లెలూయా! చ కేవలం వాక్యం చెప్పటమే కాదు గానీ, వాక్యంతో పాటు దేవుని యొక్క కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు గూడా మనం చూడాలి. హల్లెలూయా! దానికి మనము తయారవ్వాలి. అందుకనే మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఉన్నాం. ఇదేదో ఊరికే ఏదో కూర్చున్నామా అని కాదండి ఇది. ఏదో ఒక వ్యర్థపరంగా ఏదో జరిగే విషయం గాదిది. ఎంతమంది వచ్చారా? ఎంతమంది విన్నారా? లేతే ఎంతమంది వింటున్నారా? అనేది గాదు విషయం ఇక్కడ. ఇక్కడేంటంటే నువ్వు నేను సిద్ధపరచబడ్డామా? దేవుని సమయంలో ఆయన అభిషేకం మన మీదకి రావడానికి, లేకపోతే ఆయన యొక్క శక్తి మన మీదకి రావడానికి, ఆయన మన ద్వారా ఆయన కార్యాలు జరగడానికి ఒక సిద్ధపరచబడిన ఒక పాత్రగా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం అంతే చివరికి. ఆమేన్. హల్లెలూయా! ఎవరు విన్నారా? ఎవరు వచ్చారా? ఏదైనా వస్తున్నారా? రావట్లేదా? విన్నారా? పోతున్నారా? ఇవన్నీ మనకనవసరం. ఇవన్నీ మనకనవసరం. మనకవసరం ఏంటంటే, మన మీదున్న పిలుపులో ముందుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా! నిన్నెలాగైతే దేవుడు పిలిచాడో ఆ పిలుపులో నువ్వు ముందుకెళ్ళాలి. నీకున్న గమ్యస్థానం, ముందు ఏదైతే గమ్యస్థానం దేవుడు పెట్టాడో దాన్ని నువ్వు చేరుకోవాలి. ఆమేన్. హల్లెలూయా! కడవరకు విశ్వాసాన్ని కాపాడుకోవాలి. జయ జీవితాన్ని మనం జీవించాలి. ఆయన రాజ్య విస్తరణ అనేది ప్రతిరోజు మన ద్వారా జరుగుతూనే ఉండాలి. హల్లెలూయా! ఒక అన్‌బ్రోకెన్ కమ్యూనియన్, ఒక ఎటువంటి బ్రేక్ అవ్వని ఒక సహవాసంలో దేవునితో పాటు నడవాలి. ఒక పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించడానికి మన పాత్రలను దేవుడికి అప్పగిస్తూ ఉండాలి. దేవుని వాక్యము ప్రత్యక్షతని లోతుగా మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయన యొక్క వాక్యంలో మనం నిర్మాణం చేయబడాలి. హల్లెలూయా! ఆయన మనలో ఎప్పుడు కూడా నివసిస్తూనే ఉండడానికి సమాధానకరమైన ఒక వాతావరణంలో ఎక్కడ కూడా మన పరిశుద్ధాత్మ దేవునికి మనం కించపరచకుండా, ఆయన మనం దుఃఖించకుండా, ఆమేన్. హల్లెలూయా! అవిధేయతలోకి వెళ్ళకుండా, ఒక అవిధేయుడిగా జీవించకుండా, దేవునికి విధేయత కలిగి జీవించే ఒక విశ్వాసిగా గనక మీరు నేను ఉంటే గనక తప్పకుండా మన జీవితాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాజ్యాన్ని, హల్లెలూయా, దేవుని యొక్క రాజ్యాన్ని, క్రీస్తు రాజ్యాన్ని విస్తరింప చేయడానికి మనల్నందరినీ దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా! లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! 26వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన మాటల్ని మనం నేర్చుకుంటున్నాం మనం. హల్లెలూయా! ఈ వాక్య భాగాల్లో సాతాను యొక్క కార్యాలు అసలు ఒక వ్యక్తి జీవితంలో ఎలా జరుగుతాయి అన్నది చాలా మంచిగా మన యొక్క వాక్య భాగంలో మనం చూడొచ్చు. హల్లెలూయా! సాతాను ఒక వ్యక్తి జీవితంలో ఎలా కార్యాలు చేస్తాడు? అసలు ఏం చేస్తాడు? అన్నది నిన్న మనం చిన్న పరిచయాలు మనం చెప్తా ఉన్నాం. మనం చూసాము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంకి అనుగుణంగా సాతాను ఒక్కడే. సాతాను పేరు అన్నది మనం చూసాం అక్కడ. మోసపుచ్చుతాడంట, నష్టపరుస్తాడు, దొంగిలిస్తాడు, హత్య చేస్తాడు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సాతాను యొక్క కార్యాలే. అంటే సాతాను ఒక్కడే లేడండి. అతనికి ఒక రాజ్యం ఉందంట. ఆ రాజ్యంలో అనేకమైన దయ్యములున్నాయంట. అనేకమైన దురాత్మలున్నాయంట అనేది మనం లూకా 8:27లో మనం చూసాం.
ఆయన ఒడ్డున దిగినప్పుడు అంటే యేసు ప్రభు మరి ఆ యొక్క గెరసీని దేశములోకి ఆయన ప్రవేశించినప్పుడు ఏం జరిగిందంటండి, ఆ ఊరి వాడొకడు ఒకడేనంట. ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములు అంటే ప్లూరల్, ఇట్స్ నాట్ సింగులర్. అక్కడ ఒక దయ్యం గురించి మాట్లాడలేదు, దయ్యములు అని మాట్లాడుతున్నారు. దయ్యములు అని మాట్లాడుతున్నారు. సో దయ్యములు అని అంటే అనేకమైన, మరి ఒకటి కంటే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. మరి ఈ దయ్యాలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఎవరికి అధీనంగా ఉంటాయి, లేకపోతే ఎక్కడ ఉంటాయి అని అంటే వాళ్ళకు ఒక రాజ్యం ఉంది. అదే సాతాన్ రాజ్యం. ఆ సాతాన్ రాజ్యంలో కేవలం ఒక సాతాను ఉన్నాడు. కానీ ఆ సాతాను కింద అనేకమైన దయ్యములు, అనేకమైన దురాత్మలు మరి ఉంటూ ఉన్నాయి అన్నది మనం నూతన నిబంధనలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. మరి ఇవన్నీ కూడా ఆత్మలంట. ఇవన్నీ ఆత్మలనంటే అంటే అదృశ్యముగా ఉన్న కొన్ని అదృశ్యంగా ఉన్న శక్తులంట ఇవి. మనం చూడ మనం మనము చూస్తుంది, మన చుట్టూ ఉన్న లోకాన్ని చూస్తూ ఉన్నాం. ఇదంతా వాస్తవమే. కానీ మనము చూడని లోకం కూడా ఉంది. అది కూడా వాస్తవమే. ఆకాశం వరకే మనం చూస్తూ ఉంటాం. కానీ ఆకాశం పైన మధ్యాకాశంలో మరి సాతాను గాని, మరి సాతాను యొక్క శక్తులు గాని, లేకపోతే దురాత్మలు గాని, వాటి యొక్క పనులు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి భూగర్భంలో, సముద్ర గర్భాల్లో కూడా అపవాది యొక్క శక్తులు పనిచేస్తూ ఉంటాయి. హల్లెలూయా. సో కాబట్టి మనము చూడంది కూడా వాస్తవమే. అది కూడా రియల్ అన్నమాట. అది కూడా వాస్తవమే. ఇవన్నీ కూడా ఏంటండి? ఇవన్నీ కూడా దురాత్మలే. ఇవన్నీ కూడా దురాత్మలే. ఇవన్నీ కూడా సాతానికి అనుగుణంగా ఉంటాయి. సాతానికి అధీనంగా ఉంటాయి. విధేయత కలిగి ఉంటాయి. వాటన్నిటి మరి వాటి కార్యాలు జరగాలి అంటే గనక మరి సాతాను యొక్క అనుమతులు, సాతాను యొక్క మరి ప్లాన్స్, ఆయన యొక్క మరి యొక్క ప్రణాళికలు మరి మనుషుల జీవితాలను నష్టపరచాలి, కుటుంబాలు నష్టపరచాలి. అవన్నీ కూడా ప్లాన్స్ అన్నమాట. అవన్నీ కూడా చాలా కుయుక్తులు అంటారు. అవన్నీ కూడా వాటి యొక్క ప్రణాళికలు, సాతాను యొక్క ప్రణాళికలు మరి అవి నెరవేర్పులోకి రావాలి అంటే గనక ఈ దురాత్మలన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఈ దురాత్మలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. అయితే విషయం ఏంటంటే సాతానుకి తెలుసు అనమాట. తన యొక్క అంతం ఎలా ఉంటుందో కూడా తెలుసు. ఎలాగా అనంతంలో లేదా అనంత కాలంలో ఎలాగా అగ్ని గంధకాల్లో, ఆ యొక్క ఫైర్ లో, లేక్ ఆఫ్ ఫైర్ లో, అగ్ని గంధకాల్లో ఎలాగా అవి కాలిపోతూ ఉంటాయో, అంటే మరి దేవుని యొక్క తీర్పు మరి అపవాది మీద, అపవాది రాజ్యం మీద ఏమిటో కూడా అపవాది తెలుసు అన్నమాట. అయితే సాతాను మనుషుల యొక్క ఆరోగ్యాన్ని నష్టపరుస్తూ ఉంటాయి. మనుషుల యొక్క ఆరోగ్యాన్ని నష్టపరుస్తూ ఉంటాయి. అయితే ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఈ వాక్య భాగాలు మనం చూస్తూ ఉంటాం. మానసికమైన రోగాన్ని కూడా తీసుకువస్తూ ఉంటాయి. హల్లెలూయా. మానసికమైన రోగాన్ని తీసుకొస్తూ ఉంటాయి. అపవాది ఎలా పనిచేస్తా ఉంటాడు ఇంకా? అపవాది ఎలా పనిచేస్తా ఉంటాడంటే, చెడు మార్గంలో లేకపోతే ఒక ఒక రాంగ్ ఒక 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 రాంగ్ మార్గంలో, దేవుని యొక్క సత్యమైన మార్గంలో కాకుండా అబద్ధపు మార్గంలో, అబద్ధపు మార్గంలో, అబద్ధపు ధర్మాన్ని మనుషులకి పరిచయం చేస్తూ, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండండి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఒక ఒక అధర్మమైన విషయం, దేవునికి విరుద్ధమైన ఒక వ్యతిరేకతలో ఉన్న జీవితం, ఒక వ్యతిరేకపు జీవితంగా జీవించడానికి బహుగా ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుని యందు విశ్వాసముంచిన వారిని సైతము కూడా, దేవుని యందు విశ్వాసముంచిన వారిని సైతం కూడా దూరపరచడానికి, దేవుని నుంచి దూరపరచడానికి అపవాది కార్యం చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అపవాది యొక్క కార్యాలే. ఒక వ్యక్తి జీవితంలో అపవాది కార్యం చేయుట ఏ రీతి కార్యం చేస్తూ ఉంటాడు? అదృశ్యంగా కార్యం చేస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనం దాకా మీరు చూడొచ్చు. అదృశ్యమైన కార్యాలు, అదృశ్యంగా కార్యం చేస్తూ ఉంటాడు. అసలు కనబడకుండా దొంగగా అదృశ్యంగా కార్యం చేస్తూ ఉంటాడు, నష్టపరుస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి జీవితాన్ని ఆ వ్యక్తి జీవితాన్ని హత్య చేస్తూ ఉంటాడు, లేకపోతే హతమార్చడానికి ఎన్నో ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. దొంగగా వస్తాడు, దొంగగా పనులు చేసుకుంటూ ఉంటాడు, నష్టపరుస్తూ ఉంటాడు. సాతానికి మరి
సహాయము చేయడానికి దయ్యాలు ఉన్నాయంట. ఇది మన మత్తయి సువార్త 12వ అధ్యాయం 27, 26, 27లో మనం చూస్తాం. అతనికి ఒక రాజ్యమే ఉందంట. ఎలాగైతే దేవునికి రాజ్యం ఉందో అపవాదికి కూడా రాజ్యం ఉన్నాయంట. అపవాదికి రాజ్యం ఉందంట. అయితే అపవాదికి సాతానికి తెలుసు అనమాట. అంత్యం ఒక అంతం ఎలా ఉంటుందో, అతని యొక్క అంతం ఎలా ఉంటుందో, యావత్తు రాజ్యం, సాతాన్ రాజ్యం యొక్క అంతం ఎలా ఉంటుందో కూడా అపవాదికి తెలుసంట. ఇది మత్తయి సువార్త 8:29లో మనం చూస్తాం. లూకా 8:31లో మనం చూస్తాం. ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని చాలా నష్టపరుస్తూ ఉంటది. అది కూడా మానసికమైన రోగాలు. అవి మనం ఇదే వాక్య భాగాల్లో, ఈ వాక్య భాగాల్లో మనం చూడబోతున్నాం మనం. అయితే మత్తయి సువార్త 12:22లో కూడా మనం చూస్తున్నాం. మరి 17వ అధ్యాయం మరి 15-18 వచనం దాకా మనం చూస్తే గనక ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని నష్టపరుస్తూ ఉన్న అపవాదిగా మనం చూడవచ్చు. అపవాది ఒక ఒక అధర్మమైన జీవితాన్ని జీవించడానికి, అసలొక దేవునికి వ్యతిరేకకరమైన అధర్మమైన జీవితాన్ని జీవించడానికి మానవులను ఎంతగానో ఆకర్షిస్తూ, మానవులతో ఎన్నో మాటలు అబద్ధాలు మాట్లాడుచు ప్రేరేపిస్తూ వారిని దేవుని నుంచి దూరపరచడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాయి. అది మన 1 తిమోతి పత్రిక 4 4వ అధ్యాయం 1-3 వరకు మనం చూడొచ్చు. అయితే ఇదే వాక్య భాగంలో మనం చూస్తాం. విశ్వాసులుగా ఉన్నవాళ్ళు, దేవునితో పాటు నడుస్తున్న వాళ్ళ జీవితాలు కూడా చివరికి వారిని విశ్వాసంలో నుంచి దూరపరచడానికి ఒక్క చిన్న ఒక చిన్న అబద్ధము నిజముగా గనక వాళ్ళ జీవితాల్లోకి వస్తే, ఆ అబద్ధమే వాళ్ళ జీవితాల్ని దేవుని దగ్గర నుంచి దూరపరుస్తూ ఉంటది. ఒక్క చిన్న అబద్ధమే, ఒక్క చిన్న అబద్ధమే వాక్యం లాగే ఉంటదన్నమాట అది. వాక్యం లాగే ఉంటది. అది కరెక్ట్ అనుకుంటా ఉంటారు. అదే అదే సరైన మార్గం అనుకుంటారు. అలాగా చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాం అనుకుంటున్నారు గానీ, వాళ్ళు నమ్ముకున్న, వాళ్ళు విశ్వసిస్తున్న కొన్ని కొన్ని మూల ఉపదేశాలు చూసినట్లయితే గనక దానిలో ఏదో ఎక్కడో ఒక 90% కరెక్ట్ గానే ఉంటది. కానీ ఒక 10% ఏదో తప్పుగా ఉంటది. ఇంకా ఆ తప్పులోనే వెళ్ళిపోతా ఉంటారు. దీస్ ఆర్ కాల్డ్ రాంగ్ డాక్ట్రిన్స్ లోకి ఒక ఆహ్, ఒక ఉపదేశాలన్నవి దేవుని వాక్యానికి అనుగుణంగా వ్యతిరేకమైన ఉపదేశాల్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ వాళ్ళేమనుకుంటారో తెలుసా? అవే కరెక్ట్ అనుకుంటారు. మేము మేము నమ్ముకుందే కరెక్ట్ అనుకుంటారు. మాకర్థమైంది ఇదే కరెక్ట్ అంటారు వాళ్ళు. దాని ప్రకారంగా అలాగా వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. చివరికి వాళ్ళు నడిచిన మార్గం చూస్తే అదంతా గూడా తప్పుగా ఉన్న మార్గం అది. దేవుని మార్గం కాదది. దేవునికి వ్యతిరేకంగా ఉన్న మార్గం అది. అది 1 తిమోతి పత్రిక 4:1లో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా అపవాది ఒక వ్యక్తి జీవితంలో ఈ కార్యం చేస్తూ ఉంటాయి. క్రీస్తుకు విరోధత్వంగా ఉంటూ ఉన్నాయి. మరి మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. మానవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. లేదా మానవుని జీవితం నష్టపరచడానికి పనిచేస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి మీద పనిచేయొచ్చు. ఒక వ్యక్తి యొక్క జీవితం మీద అవి ప్రభావితం చేయొచ్చు. ఒక వ్యక్తిలోకి వచ్చి ఆ వ్యక్తిని కంప్లీట్‌గా ఒక నియంత్రణలో తీసుకొని ఆ వ్యక్తిని నడిపించొచ్చు. అందుకనే మనం డిమానిక్ ఆపరేషన్ అండ్ డిమానిక్ పొజిషన్ అని అంటున్నాం అన్నమాట. డిమానిక్ ఆపరేషన్ అనంటే అపవాది ఒక వ్యక్తి మీద, అంటే శరీరం మీద నొప్పి తీసుకొని రావటం గాని, సడెన్‌గా తలకాయ నొప్పి రావటం గాని, అకస్మాత్తుగా వెన్నుపూస నొప్పి రావటం, వెన్నునొప్పి రావటం, లేదా అకస్మాత్తుగా జ్వరం రావటం, అకస్మాత్తుగా అప్పుడప్పుడే అన్నమాట. అప్పటిదాకా అసలు ఏమి లేదు. అప్పటిదాకా ఏమి లేదు. ఆ ఇంటిలోకి వెళ్ళాం. ఆ ఇంట్లో మరి మరి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ ఇంట్లో ఉన్న దురాత్మ మరి మన మీదకి రావటం, మనల్ని ఇబ్బంది పెట్టటం, అకస్మాత్తుగా మరి తలకాయ నొప్పి రావటం, చాలా బలహీనపరచబడటం, అక్కడే కూర్చోవటం, ఇంకా ప్రార్థన చేయలేకుండా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అప్పటిదాకా అంతా బానే ఉంది. అప్పటిదాకా తలకాయ నొప్పి లేదు, బలహీనత లేదు, ఏమీ లేదు. కానీ ఆ ఇంటిలోకి వెళ్ళాము. ఆ ఇంట్లో మరి ప్రార్థన చేయడం మొదలుపెట్టాము. ఇక వెంటనే తల మీదకో, లేకపోతే ఎక్కడో మరి శరీరం మీద ఎక్కడో మరి నొప్పులు మొదలవటం, లేకపోతే ఒక బలహీనతను రావటం. ఎలా వస్తున్నాయండి ఇవి? అకస్మాత్తుగా. అవును. అకస్మాత్తుగానంటే అక్కడ అవును. ఆ ఇంటి మీద ఆధిపత్యంగా
ఉన్న మరి దురాత్మ, ఆ ఇంటి మీద ఒక ప్రభావితం చేస్తున్న దురాత్మ, నా ఇంటికి వస్తావా? నన్నే తీసివేద్దాం అనుకుంటున్నావు ఇక్కడి నుంచి అని చెప్పి స్పిరిచువల్ అటాక్ అన్నమాట. మన మీదకి అటాక్ చేయొచ్చు. మన మీదకి మన మీద ఒక ప్రభావితం చూపించొచ్చు. అదేంటంటే స్పిరిచువల్ అప్రెషన్ లేకపోతే డిమానిక్ అప్రెషన్. అదొక ప్రభావితం చేస్తూ ఉంటదన్నమాట. మన మీద ప్రభావితం చేయొచ్చు. రెండోదేంటండి డిమానిక్ పొసెషన్. డిమానిక్ పొసెషన్ అనంటే ఒక వ్యక్తిలోకి చొరబడొచ్చు. అపవాదికి ఒక శరీరం గావాలి. అపవాదికి ఒక శరీరం అనంటే అటు ఒక జంతువన్నా గావాలి, ఇటు ఒక మనిషన్నా గావాలి. అపవాది ఊరికే అటు ఇటు తిరుగుతా ఉండటం అనేది కష్టంగా ఉంటదనమాట. లేకపోతే దురాత్మలు, ఈ యొక్క దెయ్యాలు అటు ఇటు జస్ట్ గాల్లో తిరుగుతా ఉంటే చాలా కష్టంగా ఉంటది. వాళ్ళకేం కావాలంటే ఒక శరీరం గావాలి. వాళ్ళకొక శరీరం గావాలి. అదొక జంతువైనా పర్లేదు, లేకపోతే ఒక మనిషి అయినా సరే ఇంకా సంతోషం. జంతువైనా పర్లేదు, కానీ మనిషైతే ఇంకా సంతోషం. ఇక అటువంటి రీతిగా మరి అపవాది వ్యక్తిలోకి ఒక వ్యక్తిలోకి ప్రవేశించి, ఒక వ్యక్తిలోకి ప్రవేశించి ఇంకా చిన్న చిన్నగా అతని యొక్క ప్రాణంలో ఉన్న యావత్తు ఏరియాస్ అన్నీ గూడా అన్నిటి మీద నియంత్రణ తీసుకుంటూ, కంట్రోల్ తీసుకుంటూ ఇక ఆ వ్యక్తి కంప్లీట్‌గా అన్నమాట. కొన్ని 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 దినాల తర్వాతో, కొన్ని కొన్ని మాసాల తర్వాత లేకపోతే కొన్ని మంత్స్ తర్వాతో లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే ఇంకా కంప్లీట్ కంట్రోల్ ఇంకెవరిలో ఉంటదంటే, ఎవరి చేతిలో ఉంటదంటే ఎలాగైతే గుర్రం ఆ పైన కూర్చొని మరి నడిపిస్తున్న ఆ చేతిలో ఎలాగైతే కళ్ళెం ఉంటదో అట్లాగా ఇక అపవాది చేతుల్లో ఆ వ్యక్తి ఉంటాడనమాట. ఇంకా ఆ వ్యక్తిని ఇంకా అపవాది ఏమన్నా సరే, అటు వ్యభిచారం వైపు తీసుకొని పోవచ్చు, లేకపోతే ఒక ట్రాన్స్‌జెండర్‌గా, ఒక హిజ్డాగా అటు తీసుకొని పోవచ్చు. లేకపోతే ఆహ్, లేకపోతే ఒక అబద్దాలాడే ఒక వ్యక్తిగా తీసుకొని వెళ్ళొచ్చు. ఆహ్, లేకపోతే ఒక ఈవెన్ డాక్టర్‌గా పనిచేస్తూ ఉన్నాం. డాక్టర్‌గా పనిచేస్తున్నాం. కానీ ఇక ఎట్లుంటదంటే ఇక డాక్టర్ పని డబ్బు, 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 డబ్బు ఇక నాశనపరచటం. ఇంక ఏ పేషెంట్ వచ్చినా సరే ఇక ఇక ఎట్లుంటదంటే దోచుకోవటమే ఇంక. దోచుకోవటం. అవతల వాడు ఏమైనా సరే నాకనవసరం ఇంకా. ఇక రాత్రి పూట నిద్ర లేకుండా ఉండటం. ఇక ఉదయం అంతా గూడా ఎవరైనా ఒక అమ్మాయిని చూస్తే ఇక వెంటనే ఆలోచనలన్నీ గూడా ఇక ఎట్లాంటి ఆలోచనలుంటాయంటే ఆహ్, ఇంకా ఆ అందమైన అమ్మాయితో పాపం జేయాలి, పాపం జేయాలి, పాపం జేయాలి. ఏ అమ్మాయిని చూస్తున్నా సరే, ఏ అందమైన అమ్మాయిని చూస్తున్నా సరే పాపం జేయాలి. ఎందుకంటే కళ్ళల్లో ఆ యొక్క స్పిరిట్ అన్నమాట. స్పిరిట్ ఆఫ్ లస్ట్ పనిజేస్తా ఉంటది. అడల్టరస్ స్పిరిట్స్ పనిజేస్తా ఉంటాయి. సో, ఇక ఏ వ్యక్తినైతే గనక మరి అటువంటి రీతి కంట్రోల్ తీసుకుంటా ఉందో ఇక మానసిక రోగాలను తీసుకొచ్చే దురాత్మలు ఇక మైండ్ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మనసు మీద నియంత్రణ ఉంటది. అవి చేతబడి శక్తులవి. మరి ఇటువంటి రీతిగా మరి మనుషుల యొక్క జీవితాలు అపవాది చేత కేవలం ఒక ప్రభావితం మాత్రమే కాదు. అపవాది గనక లోపలకు వచ్చి ఒక నియంత్రణ తీసుకొని ఆ ఆ వ్యక్తి యొక్క జీవితం మీద నియంత్రణ తీసుకొని మరి ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉన్న పరిస్థితుల్లో గనక ఉంటే ఇంకా ఆ వ్యక్తి ఇక ప్రతిరోజు కూడా అపవాది చేత మరి పీడించబడుతూ ఉంటాడు. మరి దీనికి దీనికి విడుదల తీసుకొచ్చేదెవరు? మరి యేసుప్రభు అయితే సింహాసనం మీద ఆయన పరలోకంలో ఉన్నాడాయన. మరి ఆయన ఈ లోకంలో అనేక మంది జీవితాల్లో మరి విడుదల అనేది జరగాలి అంటే గనక దేవునికొక ఛానెల్ గావాలి. దేవునికొక పాత్ర గావాలి. ఆమేన్. అదెవరంటే మీరు, నేను. ఆమేన్. హల్లెలూయా! మిమ్మల్ని దేవుడు వాడుకుందాం అనుకుంటున్నాడు. నన్ను దేవుడు వాడుకుందాం అనుకుంటున్నాడు. మనం చూసాం కదా! యోహాను 14:12కి అనుగుణంగా విశ్వసించిన ఆయన విశ్వసిస్తేనంట ఆయన చేసిన కార్యాలు మన ద్వారా గూడా జరుగుతాయంట. ఆమేన్. హల్లెలూయా! మనము లూకా రాసిన సువార్త 8 అధ్యాయం 26, 27 27 ఈ 2 వచనాల్లో మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా! దాంతో పాటు ఒక వ్యక్తి జీవితంలో ఎలాగా ఈ దెయ్యాలు కార్యాలు చేస్తూ ఉంటాయి? ఎలాగా మరి ఈ పనులు చేస్తూ ఉంటాయి? మరి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటాయి? ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటాయి? అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా! ఈ వాక్య భాగాన్ని మళ్ళీ రేపొద్దున మళ్ళా 5కి ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇంకా మరి లోతైన విషయం మనం నేర్చుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీరిచ్చిన ప్రభువా నాయన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు.
మా జీవితాలు ప్రభా సమర్పించబడాలి. నాయనా ఒక మీకు వేరు చేయబడిన, ఒక సమర్పించబడిన జీవితాలుగా ఉండాలి ప్రభువా. అలాగా మా జీవితాన్ని మీరు మారుస్తున్నారు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. దినదినము మాకు ప్రభానైనా మీ వాక్య భాగంలో ఉన్న అనేకమైన విషయాలు మాకు తెలియపరుస్తున్నావు ప్రభువా. ఎంతైనా ప్రభా నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు ప్రభువా. హల్లెలూయా. అయ్యా, మాలో నివసించాలన్న ఒక నిర్ణయం నీదే ప్రభువా. అయ్యా, మమ్మల్ని ఎన్నుకున్నావా? ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత కృపతో కరుణతో ప్రేమామూర్తివి ప్రభువా నువ్వు. హల్లెలూయా. మమ్మల్ని ఎంతగా ప్రేమించేవారు ఆకాశం అందే గాని భూమి అందే గాని ఎవరు లేరు ప్రభువా. మారు మాలో మీరుండగా, మీరు మాతో ఉండగా, మేము మీతో ఉండగా ప్రభువా. అయ్యా, మీరు మేము ఒకటవగా, సంగమవగా, ఏకం అయిన ఏకత్వంలోకి రాగా ప్రభువానైనా ఎంత గొప్ప జీవితాన్ని ప్రభా తండ్రి, అనాథ జీవితాన్ని మార్చేసావా. హల్లెలూయా రాజా. ఎటువంటి మానసికమైన రోగాలు అపవాది మా మీదకి తీసుకురాకుండా మమ్మల్ని ఎప్పుడు కూడా సంరక్షిస్తున్నావా. అయ్యా, మా యొక్క శరీరం మీదకి అపవాది శక్తులు నాయన ప్రభావితం చేయకుండా మా చుట్టూ ఒక అగ్ని ప్రాకారం వలె ఉన్నావా. హల్లెలూయా. ఒక కొండగా కోటగా ఉన్నావా యేసయ్యా. నాయన మీరు కొనగకుండా నిద్రపోకుండా మీ యొక్క కనుచూపులు నైనా మీ యొక్క కళ్ళు మా మీద ఉంచుతూ ఉన్నావా. హల్లెలూయా రాజా. మమ్మల్ని సంరక్షిస్తున్నావా. హల్లెలూయా. మమ్మల్ని నడిపిస్తున్నావా యేసయ్యా. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడువయ్యా నువ్వు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన. మీ అభిషేకం కూడా మా మీదకి రావడానికి ప్రభువా, అయ్యా మీ కొమ్ములో నూనెను సిద్ధపరిచి మీ ఆత్మ అయ్యా మీ యొక్క చేతుల్లో పెట్టి ఆయన ఉంచుకున్నావా. హల్లెలూయా రాజా. అయ్యా తండ్రి, ఒక శుద్ధమైన పాత్రగా, శుద్ధపరచబడుతున్న పాత్రగా ప్రతి ఉదయం ప్రభువా మీ వాక్యాన్ని వింటూ ప్రభువా అవునయ్యా, అవునయ్యా, అవునయ్యా. అయ్యా, నా ముందు గమ్యస్థానం ఉంది. నా ముందు ఒక ఒక ఉద్దేశం ఉంది. పరుగు పందెం ఉందయ్యా. మరి నేను యోగ్యకరంగా పరిగెత్తడానికి నేను ఏ రీతిగా పరిగెత్తాలో మరి యేసు ప్రభు చూపించారు. ఆ రీతిగానే యేసు ప్రభు మరి ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడవడానికి ప్రభువా నన్ను కూడా మీరు ఎన్నుకున్నావా, నన్ను కూడా ఎన్నుకున్నావా యేసయ్యా. నీ దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నా జీవితం మరి ఒక్కసారి సమర్పించుకుంటున్నాను నాయన. ప్రతి ఉదయం మీ వాక్య భాగాన్ని వినడానికి ప్రభువా మాలో ప్రేరేపణ దయచేయండి పరిశుద్ధాత్మ దేవ. ఇంకా నేర్చుకోవడానికి ఎన్నిసార్లు గట్టిగా అరుస్తున్నానో కాదయ్యా. అయ్యా, నీ యొక్క అధికారం ఉందా నా మీద. హల్లెలూయా. మీరు పంపించారా లేదా. అయ్యా, మీ వాక్కు నా నోట్లో ఉందా లేదా. మీ కార్యాలు జరగడానికి ఒక నిర్ధారణ మీ సన్నిధిలో ఉన్నదా లేదా. అయ్యా, విశ్వాస పడుగులు ఉన్నాయా లేదా. విధేయత ఉందా లేదా. మిమ్మల్ని ప్రేమించే జీవితం ఉందా లేదా. ప్రభువా నైనా నిస్వార్థంగా అయ్యా పేరు ప్రఖ్యాతులు కాకుండా మీ నామానికి మహిమ తీసుకొచ్చే జీవితంగా ఉన్నదా లేదా. ప్రభా తండ్రి, నాయన లోకం నా గురించి నైనా మంచి మాటలు మాట్లాడుకోవాలనేది కాదు కానీ ప్రభువా నైనా మీ నామానికి మహిమ, ఘనత, కీర్తి చెల్లించుకునే రీతిగా అయ్యా చెల్లింపబడి రీతిగా అటువంటి ఆలోచనలు నాలో ఉన్నాయా లేవా. నిస్వార్థమైన జీవితం ఉన్నదా లేదా ప్రభువా. అయ్యా తండ్రి, పరిచయం నాది కాదు నీది ప్రభువా. సంఘం నాది కాదు నీది ప్రభువా. నాయనా నీ కోసమే జీవించే జీవితం మాకు కావాలేసయ్యా. ప్రభా తండ్రి, నేను డబ్బు కోసం కాదయ్యా నేను జీవిస్తుంది. ప్రభా తండ్రి, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు నేను జీవిస్తుంది. అయ్యా నైనా డబ్బు ఎవరిస్తున్నారో వారికి ఎక్కువగా ప్రార్థన చేయటం. అయ్యా తన డబ్బు ఎవరు ఇవ్వట్లేదో వాళ్ళని వదిలేయటం. ప్రభా తండ్రి, పక్షపాతంగా చూపించటం. అయ్యా నేను పక్షపాతిగా ఉండటం కాదు ప్రభువా. డబ్బు కోసం ప్రార్థన చేయను. డబ్బు కోసం వాక్యం చెప్పను. డబ్బు కోసం ఒకరితో నేను ఎక్కువగా మాట్లాడను. అయ్యా తండ్రి, అయ్యా నేను డబ్బు కోసం నేను జీవించును. డబ్బు ఉంటేనే పరిచర్య లేదు ప్రభువా. కాదయ్యా, మీ శక్తి ఉంటేనే పరిచర్య ప్రభువా. అయ్యా తన డబ్బుతో పరిచర్య చేయలేం ప్రభువా. కానీ మీ శక్తితో నేను పరిచర్య జరగాలి ప్రభువా. నైనా మీ యొక్క అధికారం కావాలి. నేను అధికారం కావాలి ప్రభువా. మీ అధికారముతో మీరు అయ్యా మా ద్వారా మీరు కార్యాలు జరిగించండి ప్రభా. హల్లెలూయా. మీరే పంపిస్తారు ప్రభా నాయన. హల్లెలూయా. అప్పటిదాకా వేచి ఉండాలి. మీ సన్నిధిలో ఉండాలి ప్రభా నాయన. మీ సన్నిధిలో నైనా తయారు చేయబడుతున్న ఒక పాత్రలుగా మారాలి ప్రభా. హల్లెలూయా. అయ్యా, మీ శక్తులు ప్రతిరోజు నడుచుట, మీ కార్యాలు అద్భుత ఆశ్చర్యమైన స్వస్థత, విడుదల కార్యాలు మా అందరి ద్వారా జరగడానికి కేవలం వాక్ మాత్రమే కాదు నాయన, శక్తి కూడా మా ద్వారా పరిచర్య మా ద్వారా పని చేయబడడానికి నాయన ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన దేవానికి ఇదంతయు మీ సంరక్షణ మమ్మల్ని దాచి ఉంచినందుకు వందనాలు. స్వస్థలో ఉన్న మా జీవితాలు, మా కుటుంబాల్లో ఉన్న ఎవరైనా ఉంటే గనక వారికి స్వస్థత యేసు నామంలో స్వస్థత. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంరక్షించబడుతూ ఉన్నారు. హల్లెలూయా రాజా. మరి పవన్ మినిస్ట్రీ ట్రైనింగ్ లో ఎంతమంది అయితే వస్తున్నారో వారి కుటుంబాలకి నేను మీరు తండ్రి, మీరు కోటగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీరే స్ట్రాంగ్ టవర్ గా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదంతయో
అయ్యా మీ మహిమకి అనుగుణంగా ప్రభా జీవించే కృపను దయచేయమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికిని తోడై గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ గాడ్ బి విత్ యూ. ప్రభు మీతో ఉన్నారు. ఆమేన్. హలో సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, సమాధానకరంగా ఉందాం. హలో మీ చుట్టూ ఉన్న వారి యొక్క జీవితాలు మార్చబడు రీతిగా మన జీవితాలు సాక్ష్యకరంగా, మన కుటుంబాలు సాక్ష్యకరంగా పెట్టుకుందాం. హలో ఈ లోకానికి మనం ఒక ఉప్పుగా, ఈ యొక్క లో ఈ యొక్క భూమికి మనం ఒక ఉప్పుగా, ఈ లోకానికి ఒక వెలుగుగా ఆయన యొక్క శక్తి అన్నది మన జీవితాల ద్వారా పని చేయులాగున మనం ఒక మన ఒక ఆయన చేతుల్లో ఉన్న ఒక పాత్రగా హల్లెలూయా ఉంటూనే ఉందాం. సాక్ష్యకరంగా బతుకుదాం. రాడికల్‌గా బ్రతుకుదాం. ఏదో కాంప్రమైజ్ అవుతున్నట్టు మనం బతకద్దండి. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని యొక్క దేవుని సన్నిధిలో మనము దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం ఆయనకి ప్రీతికరంగా ఉన్న మరి పిల్లల్లాగా బ్రతుకుదాం. మరి ఎవరైనా సరే మరి మీ యొక్క ఆహ్, మీ యొక్క ఫోను నంబర్స్ మరి పవర్ మినిస్ట్రీ ట్రైనింగ్ గ్రూప్‌లో గనక జాయిన్ అవ్వకపోతే గనక తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎందుకంటే మరి అప్‌డేట్స్ అనేవి మరి మీకు పంపిస్తూ ఉంటాం ఆ సమయాల్లో. మరి అక్కడ లింక్స్‌ని మీరు చూడొచ్చు. లేకపోతే ఆ అప్‌డేట్స్‌ని మీరు గూడా చూడొచ్చనమాట. ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క లింక్‌ని తప్పకుండా మరి ఎవరైతే సీరియస్‌గా మరి కమిట్మెంట్స్‌తో గాని, మరి దేవుని యొక్క విషయాల్లో ముందుకెళ్దామని ఒక సీరియస్ బిలీవర్స్ ఉంటారు. మరి విశ్వాసులుంటారు.